హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. రాజకీయాల్లో హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలే అని ఒక పెద్ద కొటేషన్ ఉంటుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు ఉండవేలి శ్రీదేవి. తాడికొండ ఎమ్మెల్యేగా సిట్టింగ్ స్థానంలో ఉండి ఆమె గతంలో 2023లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసి చంద్రబాబు వంచన చేరారు. అప్పట్లో ఆమె టీడీపీలో చేరుతుందని చెప్పి పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి. ఇంచుమించు 6 నెలల పాటు హోల్డ్లో ఉండి తర్వాత మొన్న చంద్రబాబు జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారు. తర్వాత ఏమైందో తెలీదు. ఆమె ఆశించిన తాడికొండ ఎమ్మెల్యే సీటు దక్కలేదు, బాపట్ల పార్లమెంట్ సీటు దక్కలేదు. దీంతో అంటే ఒక్కసారిగా రాజకీయంలో అంటే పాతాళానికి దిగిపోయిన పరిస్థితుల్లో ఆమె కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో ఆమె నిన్న ఒక ట్వీట్ పెట్టారనమాట. రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమైందని చెప్పి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఫోటో పెట్టి కత్తి ఫోటో పెట్టిందనమాట, వెన్నుపోటు. సో ఇప్పుడు ఆమె తనకు తాను నా బతుకు చెడా, జగనన్న మోసం చేశాను అందుకే అనుభవిస్తున్నానని చెప్పి చంద్రబాబు వెన్నుపోటుకు గురైన సందర్భంలో తనను తానే నిందించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. గతంలో ఆమె చంద్రబాబు వంచన చేరే క్రమంలో చంద్రబాబు అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అనే మాట కోసం తాను టీడీపీ కండువా కప్పుకుంటున్నానని చెప్పి ఆమె గతంలో మాట్లాడింది. అంతకుముందు అసెంబ్లీ సాక్షిగా బతికిన గుండె ఏమని కొట్టుకుంటుందంటే జగన్ జగన్ అని చెప్పి కొట్టుకుంటుందని చెప్పి మాట్లాడిన వ్యక్తి వెంటనే చంద్రబాబు పల్లవి అందుకోవడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. రాజకీయాల్లో అంటే ఊసరవెల్లి తనం ఇంత ఈజీగా మార్చేయవచ్చు అని చెప్పి చంద్రబాబును మించిన రేంజ్లో ఆమె ముద్రపడిపోయారనమాట. ఒకసారి గతంలో ఆమె అన్న మాటలు వినే ప్రయత్నం చేద్దాం. బైపాస్ సర్జరీ చేసిన ఆగిపోయిన గుండె మళ్ళా కొట్టుకుంటే ఏమని కొట్టుకుంటుంది? అది జగన్ 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 అనే కొట్టుకుంటుంది. జై తెలుగుదేశం. మీ కుర్చీ మడత పెట్టే చివరికి ఆమె కుర్చీ మడత పెట్టే పరిస్థితికి ఇప్పుడు పరిస్థితి దిగజారింది అనమాట. మీ అందరికీ జై బాబు. మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు తను ఎంతో ఇష్టమైన అమరావతిని ఆయన అభివృద్ధి చెందే వరకు ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడం. అమరావతి అంటే బాబు గారు, చిన్న బాబు గారు, అమరావతి అంటే ఇట్లా బిస్కెట్లు వేయబోయే ప్రయత్నం చేసింది. కానీ ఇవేవి వర్కౌట్ కాలేదనమాట. ఫైనల్ గా ఆమెకు మిగిలింది ఏంటంటే వెన్నుపోటు. ఇగో నిన్న ఆమె పెట్టిన రాజకీయ ట్వీట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది అనమాట. రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమైందని చెప్పి కత్తి ఫోటో పెట్టింది. తర్వాత బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన మ్యాప్ పెట్టింది అనమాట. దీని మీద కింద ట్రోలింగ్ ఎందుకో తెలియట్లేదు కానీ నవ్వొచ్చేస్తుంది. తర్వాత బాబు అని కొట్టుకునే గుండె ఇప్పుడు ఏమీ అయిపోవాలి అని చెప్పి అక్కను బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఇంతకుముందే చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. వాస్తవానికి ఒక అనామకురాలిగా ఉన్న ఆమెను తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించి ఒక మంచి ఉన్నత హోదాలో ఉంచితే మరి ఏం జరిగిందో ఆమెకు సంబంధించి అంటే ఏం ఆశించారో, ఎందుకు అసంతృప్తి కలిగిందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, ఎందుకు టీడీపీ కండువా కప్పుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు తనను తానే రియలైజ్ చేసుకునే పనిలో ఉన్నారనమాట. చంద్రబాబు రాజకీయ జీవితంలో మొత్తం 40 ఏళ్ల చరిత్రను తీసుకుంటే ఎంతోమందికి వెన్నుపోట్లు పొడిచిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కోడెల శివప్రసాదరావు ఆయన అంటే చల్లని కరుణ దక్కగా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులను మనం గతంలో చూసినాం. ఇక ఒక్క కోడెలనే కాదు, చంద్రబాబు రాజకీయ స్వార్థానికి రాజకీయ జీవితానికి బలైన నేతలు చాలామందే. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకనొక దశలో ఓటుకు నోటు కేసులో బుక్ అవ్వడానికి చంద్రబాబే కారణం. తర్వాత కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలేదని చెప్పి ఆయన బయటకు వచ్చి ఏకంగా తెలంగాణనే తీసుకొచ్చిన పరిస్థితులు మనం చూసాం. అంటే ఇట్లా ఒకరిద్దరు తప్పితే అంటే చంద్రబాబును ఎదిరించి రాజకీయాల్లో నిలదొక్కున్న క్యారెక్టర్లను ఒకరిద్దరిని తప్పితే పెద్దగా గుర్తించలేం. ఆయన రాజకీయ స్వార్థానికి బలైపోయినా వాళ్ళ చరిత్ర లిస్టు చాలా పెద్దది. ఒక రాజకీయాల్లో ఒక సామెత ఉంటుంది అనమాట, నీళ్ళల్లో ఉన్నంత వరకే మొసలి, బయటకు వస్తే ముసలి అని. సో ఇప్పుడు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె రాజకీయ భవిష్యత్ ఏమైపోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఆమె ఇండిపెండెంట్గా రెబల్గా పోటీ చేస్తుందా లేకపోతే మళ్ళా జగన్ వంచన చేరుతుందా అన్నది చూడాలి. మొత్తం మీద అంటే రాజకీయాల్లో ఇట్లాంటి వాళ్ళు అంటే ఒక స్థిరత్వం లేకుండా, నిలకడ లేకుండా, ఎక్కడ అవసరానికి దారులు వెతికే పనిలో ఉంటారో ఇట్లాంటి వాళ్లకు పెద్దగా స్థానం ఇవ్వరు. అదేదో సామెత కూడా ఉంటుంది కదా, భజన చేసే వాళ్ళకు స్పూన్లకు గరిటెలకు అంటే ఎక్కడున్నా కూడా ఆ నమ్మినోడు ఖాళీ అవ్వడమే తప్పిస్తే వాళ్ళకి పెద్దగా ఒరిగేది ఏముండదు. అందుకే చంద్రబాబు ముందే గుర్తించి శ్రీదేవి లాంటి నమ్మక ద్రోగులకు టికెట్ ఇవ్వలేదని చెప్పి మనం ఒక కంక్లూజన్కి రావాల్సింది తప్ప
ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఆమెకు ఏదైతే అన్యాయం జరిగిందో దానికి సానుభూతి తెలియడం మినహా ఇంకా చేయగలిగింది ఏం లేదు. సో ఇప్పటికైనా రాజకీయాల్లో ఒక లాంగ్ జర్నీ చేయాలనుకున్న వాళ్ళకు ఈమె ఒక గుణపాఠం అనమాట, ఒక మంచి లెసన్. సో ఈ కప్పదాట్లకు ఈ వెన్నుపోట్లకు ఇంకా బలవుతారా లేదంటే చంద్రబాబు నమ్మి మరింత మోసపోతారా అన్నది ఇక ప్రజలే ఆలోచించుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.